ఎన్నికలన్నాక ఓ పార్టీ ఓడుతుంది, మరో పార్టీ గెలుస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి రాజకీయ పార్టీలు. అలాంటి చోట పోరు అంటే అందరి దృష్టి అక్కడే నెలకొంటుంది. సరిగ్గా ఇలాంటిదే ఏపీలోని మంగళగిరిలో జరిగిన పోటీ. మరి ఇక్కడ గెలిచేదెవరని అంటే ఏ పార్టీకి ఆ పార్టీ మేమే అంటున్నాయి. ఇంతకీ అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో నువ్వా నేనా అన్నట్లు సాగిన అసెంబ్లీ ఎలక్షన్లు ముగిశాయి. మే 13న జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81% పైగా పోలింగ్ నమోదు కావడంతో పార్టీలు, అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు మాదంటే మాదంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జూన్ 4న వెలువడనున్న ఫలితాల్లో ఎవరిది పైచేయి అవుతుంది అన్నది తేలిపోనుంది. అయితే ఇతర నియోజకవర్గాల్లో గెలుపోటముల సంగతి కాస్త పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన అసెంబ్లీ స్థానాల్లో ప్రధానమైనది మంగళగిరి. ఇక్కడి నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీ చేయడమే ఇందుకు కారణం. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉండి ఈ స్థానం నుంచి బరిలో దిగారు నారా లోకేష్. అయితే అప్పటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,000 ఓట్లకు పైగా తేడాతో ఓటమి చవిచూశారు. అప్పట్లో ఇదొక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొద్ది రోజుల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న నారా లోకేష్ ఆ తర్వాత నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. క్యాడర్కు అందుబాటులో ఉంటూ పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో స్థానికంగా క్యాడర్లోనూ ఉత్సాహం వెల్లువెత్తింది. దీనికి తోడు కూటమి ఏర్పడ్డంతో ఓట్లు చీలుతాయన్న అనుమానమే లేదన్న వాదన వినిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పైగా టీడీపీ తీసుకొచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా దూసుకెళ్లిందని, ఓట్లు కురిపించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు జూన్ 4న వెలువడగానే తెలుగుదేశం జెండా రెపరెపలాడ్డం ఖాయమని అంటున్నారు. టీడీపీ నుంచి స్వయంగా నారా లోకేష్ బరిలో ఉండడంతో ఆయన్ను మరోసారి ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది వైసీపీ. మొదటిగా చిరంజీవిని బరిలో దింపిన వైసీపీ ఆ తర్వాత బీసీ అభ్యర్థి మురుగుడు లావణ్యను రంగంలోకి దింపింది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలుగా ఉన్న లావణ్యకు మంచి రాజకీయ నేపథ్యమే ఉంది. పైగా చేనేత సామాజిక వర్గ ఓటర్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లావణ్యను వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది వైసీపీ అధిష్టానం. పైగా మహిళ కావడంతో లేడీస్ ఓట్లు కూడా పెద్ద ఎత్తున వైసీపీకే పడ్డాయని అంచనా వేసింది తాడేపల్లి ప్యాలెస్. మరోవైపు 81% పైగా పోలింగ్ నమోదవడంతో పెరిగిన ఓటింగ్ శాతం ప్రతిపక్షానికే కలిసి వస్తుందని కూటమి అభ్యర్థులు అంటున్నారు. జగన్ సర్కారుపై వ్యతిరేకత పోలింగ్లో కనిపించిందని అంటున్నారు. అయితే జగన్ పాలనే ఉండాలని, మళ్లీ ఆయనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని, అందుకే పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు తరలి వచ్చారని చెబుతున్నారు వైసీపీ నాయకులు. మరి వైసీపీ, టీడీపీ నేతల్లో ఎవరు చెప్పేది నిజమవుతుంది అన్నది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.